విశిష్ట అతిథులకి అదేవిధంగా వేదిక ముందున్నటువంటి సోదరిమణులకి నా నమస్కారాలు తెలియజేస్తూ క్రీడాకారులు ఎవరైతే ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్నారో అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి యువత ప్రతి ఒక్కరికి కూడా నా శుభాశీస్సులు అందిస్తున్నాను. చాలా సంతోషం. ఇవాళ ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు అందించడం జరిగింది. ఇంతకు ముందు స్కూల్ కి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం, స్కూల్లో మౌలిక వస్తువులు కల్పించుకోవడానికి ఒక డైనింగ్ హాల్ అని, ఒక స్టాఫ్ రూమ్ అని, ఇటువంటి మౌలిక వస్తువులు పెంపొందించుకోవడానికి ఇందాక ఒక స్కూల్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి ఆటలకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ రెండు ఒక్కసారి చూసినట్లయితే మేధో వికాసానికి దోహదపడేటువంటి విద్యా కార్యక్రమంలో పాల్గొంటే ఇప్పుడు మనో వికాసానికి దోహదపడేటువంటి ఆటల క్రీడల కార్యక్రమంలో ఇవాళ మేమందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా విద్య అనేది జీవితంలో మంచి ఉపాధి అవకాశాన్ని అందిపుచ్చుకునే విధంగా మనకి విద్య దోహదపడితే క్రీడలు అనేవి జీవితంలో మన స్థైర్యాన్ని మనకి అలవరుస్తూ గెలుపోవటంలో ఏవైతే ఉన్నాయో గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కుంగిపోకుండా ఒక మనోధైర్యాన్ని కల్పించేటువంటి విధంగా మనో వికాసానికి దోహదపడేటువంటిది క్రీడారంగం. కనుక ఇవాళ ఈ రెండు, అంటే ఒక పక్క మేధో వికాసం, ఉపాధి అవకాశాలు, రెండో వైపున మనో వికాసం, ఆత్మస్థైర్యాన్ని పెంచేటువంటి ఒక చక్కటి కార్యక్రమం. ఈ రెండు కార్యక్రమాల్లో ఇవాళ పాల్గొనడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అని చెప్పి తెలియజేయడంలో ఎటువంటి సంకోచం కూడా లేదు. అదేవిధంగా క్రీడలో పాల్గొన్న టీంలందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు, అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను. సాధారణంగా గెలిచిన వారికి మనం అందరం కూడా మెడల్స్ ఇస్తూ ఉంటాం, ఈ రకంగా కప్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటాం. అయితే ఓడిన వారు ఉంటేనే గెలిచిన వారు ఉంటారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించవలసినటువంటి అంశం. కనుక